కర్నూలు జిల్లాలోని బనవాతి జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశాల చుట్టూ వివాదం చోటు చేసుకుంది. అర్హత సాధించిన అడ్మిషన్ నిరాకరించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు ఆందోళన దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మిగనూరుకు చెందిన ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు చేసిన మోసం ఇప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. వాస్తవానికి నవోదయ నిబంధనల ప్రకారం ప్రవేశ పరీక్ష రాసేందుకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ సదరు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రెండోసారి పరీక్ష రాసిన సీటు వస్తుందని నమ్మబలికి విద్యార్థులతో నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తు చేయించారు. ఈ వ్యవహారంలో పాఠశాల ఉపాధ్యాయుల హస్తం కూడా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఇటీవల పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. దీంతో అప్రమత్తమైన నవోదయ అధికారులు ఫలితాల అనంతరం జాబితాను క్షుణ్ణంగా పరిశీలించగా మొత్తం 27 మంది విద్యార్థులు గతంలోనే పరీక్ష రాసి మళ్లీ రెండోసారి హాజరైనట్లు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘన కింద 27 మందికి ప్రవేశాన్ని నిరాకరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలు కష్టపడి ర్యాంకులు సాధించారని, గతంలో ఇలాంటి వారికే ప్రవేశాలు కల్పించినప్పుడు ఇప్పుడు తమకెందుకు నిరాకరిస్తున్నారని తల్లిదండ్రులు అధికారులను నిలదీస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ పిల్లలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నా కొడుకు చిజే రుచహ కష్టపడి ఎగ్జామ్ రాసినాడు సార్. ఎగ్జామ్ రాసి ఎలిజిబుల్ అయిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినారు. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మేము అన్ని ఫిలప్ చేసి మెడికల్ సర్టిఫికేట్లు అన్ని తీసుకొచ్చాము సార్. అన్ని తీసుకొచ్చి స్కూల్లో అడ్మిట్ చేసినాము. ఒక 1 వీక్ తర్వాత మేము అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి 1 వీక్ తర్వాత రిజెక్ట్ చేసినారు సార్. మా పిల్లలు కష్టపడి చదివారు, అయినా కూడా మా పిల్లలకి న్యాయం జరగటం లేదు. ఇది నారా లోకేష్ సార్ దృష్టికి తీసుకువెళ్ళి మా పిల్లలకు న్యాయం చేయవలసిందిగా కోరడమైనది. విక్టరీ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నారు సార్. గతంలో తీసుకున్నారు, ఇప్పుడు గతంలో వేరే పిల్లలు తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. ఏదో ప్రిన్సిపల్ మేడంకి విక్టరీ కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఏదో కొద్దిగా లావాదేవీలు ఉన్నాయని అంటున్నారు. అది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు. ఇంతకుముందు కామ్గానే కొనసాగింది. ఈ మధ్యన ఏదో లావాదేవీల నుంచి ఇది అంతా ఫ్లడ్ అయ్యి ఇదంతా అల్లరి జరిగింది. మీ అబ్బాయి ఎలిజిబుల్ అయినాడని నవోదయ స్కూల్ వాళ్ళే ఫోన్ చేసి మెసేజ్ పెట్టినారు సార్. ఇదైనాడు, మంచి మార్క్స్ వచ్చాయి, 39 ర్యాంక్ వచ్చింది నా కొడుకుకి. కష్టపడి చదివి నా కొడుకు లాస్ట్కి సైట్ కూడా వచ్చింది. స్కిన్ అలర్జీతో కూడా బాధపడుతూ కష్టపడి చదివి రాశాడు. దానికి మీరే వ్యవస్థ గవర్నమెంట్ వీళ్ళు నవోదయ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కానీ, నారా లోకేష్ వాళ్ళు కానీ, విద్యా సంస్థలు కానీ, విద్యాశాఖ వాళ్ళందరూ మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరడమైనది సార్.